హాయ్ అండి. చల్లని వాతావరణంలో వేడి కోడి పులుసు చేసుకుంటే ఎట్లా ఉంటదండి? సూపర్‌గా ఉంటది. ఈరోజు మనం కోడి పులుసు చేస్తున్నాం. వేడిగా చాలా యమ్మీగా ఉంది గదండీ ఈ కోడి పులుసు. ముందుగా నూనె వేడి చేసి దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, పసుపు వేసి బాగా వేయించండి. పచ్చిమిర్చి నేను ఒకటే వేశాను. మామూలుగా అయితే 2, 3 వేసుకుంటాం కదా! కానీ ఈ పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటుందండి. అందుకని బాగా వేగాక చికెన్ వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం వేగిన తర్వాత ధనియా పౌడర్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ వేస్తే ముక్కకి పట్టిద్దండి. చికెన్ ముక్కకి అప్పుడే టేస్ట్ బాగా వస్తది. చూడండి బాగా కలుపుకొని ఉడకనివ్వాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. నేను 3 సార్లు వేస్తానండి ఈ పులుసు ఉడికేలోపు. ఇప్పుడు ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం వేయించండి. సరిపడా నీళ్లు పోసి ఉడకబెట్టండి. బాగా ఉడకాలండి, తెరలనివ్వాలి. అప్పుడే పులుసు చాలా బాగుంటుంది. టేస్టు అద్భుతంగా ఉంటుంది. ఈ చల్లగా ఉన్న వాతావరణంలో ఈ వేడివేడి కోడి పులుసు వేసుకొని వేడివేడి అన్నం తింటే అద్భుతంగా ఉంటుందండి. చూసారు కదా, ఇందాక కూర అయిపోయినప్పుడు వేసి తిప్పాను. ఇప్పుడు గార్నిష్ కోసం వేశాను. పులుసు చూసారు కదా, చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.